హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్ 999. ఎంతో టేస్టీగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే చికెన్ పచ్చడిని ఈరోజు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. 1 కేజీ చికెన్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈ పచ్చడిని. దానికి కావలసిన ఓల్ గరం మసాలా అండి, దాల్చిన చెక్క, బగారా పువ్వు, సో మనకు సాజీరా, లవంగాలు, యాలకులు, మనం చికెన్కి కావాల్సినవి ఏమైతే యూజ్ చేస్తామో ఆ మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. జస్ట్ 15 మినిట్స్లో 1 కేజీ చికెన్తో మనం ఇప్పుడు పచ్చడి పెట్టబోతున్నాం. సో ఇక్కడ నేను రోటీలోనే ఈ మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా ధనియా పౌడర్ వేసాను, ఎందుకంటే కొద్దిగా యాలకులు గట్టిగా ఉంటాయి కాబట్టి పౌడర్ లాగా మంచి ఈజీగా దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని నేను కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మసాలా మనం పక్కన పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ ఆవాలు, ఒక 1 స్పూన్ మెంతులు వేయించి వీటిని కూడా మనం పౌడర్ చేసుకోవాలి. సో రోటీలో ట్రై చేయండి, మ్యాక్సిమం మీకు పాసిబుల్ అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా. సో కచ్చా దంచుకున్న వెల్లుల్లి, అల్లం అండ్ వెల్లుల్లిని కొద్దిగా పేస్ట్ చేశాను. ఇందాక మనం దంచుకున్నటువంటి ఓల్ గరం మసాలా, జీలకర్ర పౌడర్, ఈ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ కారం తీసుకున్నానండి నేను ముందుగానే చికెన్ని బాగా వాష్ చేసి ఉప్పు, పసుపు, ఆయిల్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 5-2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది, 5-10 మినిట్స్. సో కొద్దిగా ఉప్పు కూడా కలుపుకోవాలి, ముక్కలకు బాగా పడుతుంది. ముక్కలకు నేను ఎక్కువ అంటే నార్మల్గా సరిపడా వేసాను కాబట్టి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక ముకుడు పెట్టేసుకొని మనం అందులో చికెన్కు ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఎక్కువ ఇప్పుడు ఫామ్ అవుతూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, మనం వేయించిన కొద్దీ వాటర్ అనేది వస్తూ ఉంటాయి. సో ఈ వాటర్ అంతా మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోవాలి. అయిపోయేంత వరకు మనం ఈ ముక్కలని బాగా వేయిస్తూ ఉండాలి. సో నేను ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. కట్టెల పొయ్యి మీద ఏ చేసినా కూడా చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఎంత వాటర్ మనం బాయిల్ చేసిన కొద్దీ వాటర్ వస్తూనే ఉన్నాయి. సో ఇదంతా కంప్లీట్గా ఆవిరైపోవాలి వాటర్. సో ముక్క కూడా గట్టిగా విచ్చుకుపోకుండా బాగుంటుంది. సో విరగదన్నమాట, ముక్కలు అనేది మంచి షేప్లో ఉంటాయి. సో ఇప్పుడు చికెన్ ముక్కలు తీసేసి మనం కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి కొంచెం చికెన్ ముక్కలు ఇందులో చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం క్రిస్పీగా రావాలి చికెన్. ఎందుకంటే క్రిస్పీగా రాకుండా కొంచెం పచ్చిగా ఉన్నా కూడా బూజు పడుతుంది. ఎప్పుడైనా ఏ పికిల్ అయినా సరే పచ్చి వాసన అనేది ఉండకూడదు. వాటర్ అనేది అస్సలు ఒక డ్రాప్ కూడా పడకూడదు. ఒక్క చుక్క నీళ్లు పడితే మనకు చట్నీ అనేది ఇంకా మనం అది పాడైపోయినట్టే, పక్కన పెట్టేయాల్సిందే. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా చికెన్ ముక్కలని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి, క్రిస్పీగా. సో ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వెల్లుల్లి కచ్చపచ్చ దంచి 3 మిక్స్ చేసి నేను ఆయిల్లో వేసాను. సో ఆయిల్లో మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం కంప్లీట్గా బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం బాగా వేయించుకోవాలండి. నేను ఇక్కడ ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్నాను, ఒక హ్యాండ్తో చేస్తున్నాను. సో సెల్ఫ్గా, అందుకని కొంచెం అటు ఇటుగా పోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన ఉండకూడదు. సో ఇందులోనే ఇరుక్కుపోయింది అల్లం వెల్లుల్లి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు నెంబర్కి. ఎక్కువగా ఆఫ్లైన్లో సేల్ చేస్తూ ఉంటాము చాలా పచ్చళ్ళు.
వెజ్ అండ్ నాన్ వెజ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కేజీస్లో 5 kg 2 kg 1 kg ఎన్ని కేజీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ పికిల్ కావాలంటే ఆ పికిల్ ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్రెష్గా ఆర్డర్ వస్తేనే ప్రిపేర్ చేసి ఇస్తామండి. ముందుగా స్టోర్ చేసి పెట్టినవి ఎటువంటివి మేము సేల్ చేయము. సో మనం ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ ముక్కలను కూడా ఇందులోనే వేసి ఒక హాఫ్ గ్లాస్ కారం అని మనం కొలత మీకు ఇందాక చూపించాను కదా, హాఫ్ గ్లాస్ కారం మనం ఇందులో వేసుకొని మసాలా కూడా ఇందులోనే వేసుకోవాలి. అండ్ జీలకర్ర మెంతులు ఆవాల పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. దీన్ని కొద్దిగా సాల్ట్ వేసాను ఎందుకంటే చికెన్ ముక్కలకు ఆల్రెడీ పట్టించాను కాబట్టి. తర్వాత ఉప్పు అనేది కొంచెం మనకి తక్కువ అనిపిస్తే మనం తర్వాత కూడా కలుపుకోవచ్చు. మరి ఎక్కువ వేసి సాల్టీగా అయితే మనం తినలేం కదా. సో కొంచెం మనకు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇంకా అవసరం అనుకుంటే తర్వాత కూడా యూజ్ చేయొచ్చు. సో చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది అంటే ఆయిల్ ఎక్కువ ఉంది అని మాత్రం అలా అనుకోకండి. మనం 3 days తర్వాత మనకు అసలు ఆయిల్ అనేది కనిపించదు, ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. సో మనకు ఎంత ఎక్కువ రోజులు ఒక 4 days 3 days ఉంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్ వస్తుంది. 3 days తర్వాత మీకు పికిల్ చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోలోనే చూపిస్తాను. 3 days తర్వాత తీసినటువంటి ఈ వీడియో అండి. నేను డబ్బాలో వేసి స్టోర్ చేశాను. సో చూస్తున్నారు కదా, మనకు పైన మాత్రమే ఆయిల్ వచ్చింది. మనం స్పూన్తో లోపల నుండి తీస్తే అసలు ఆయిల్ అనేదే ఉండదు, మొత్తం లోపల ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, గ్రేవీ అయితే సూపర్గా వచ్చింది. వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లేదు టైం లేదు అని అనుకునే వాళ్ళు మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. మేము ఇన్స్టెంట్గా చేసి 2-3 daysలోనే డెలివరీ చేస్తాము. అది కూడా ఫ్రెష్గా మీరు ఆర్డర్ వస్తేనే మేము ప్రిపేర్ చేసి ఇస్తాము ఆర్డర్ ప్రకారం. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. Foodies 9. Thank you.